ప్రైస్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనాలండి. మరి ఈ యొక్క లైవ్ ఆరాధనలో మరి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి ప్రత్యేకంగా ఈ యొక్క దినాన మరి ఉపవాస ఆరాధనలో మరి దేవుడు తన యొక్క ఆత్మను మన మధ్య ఉంచి ఈ యొక్క లైవ్ ఆరాధన ద్వారా మరి అనేక ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఆయన తన యొక్క మహిమను, ఆయన యొక్క ఆత్మను మన మధ్య ఉంచుతున్నాను నేను బలంగా విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క లైవ్ ఆరాధనను మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుని దేవా మీరు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క లైవ్ ఆరాధన ద్వారా తండ్రి యేసయ్య మీరు మాకు సహాయం అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, వేల్పులలో బహుకరుడా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన ప్రభు. యేసయ్య మీరు ప్రేమించి, మీరు దీవించి ప్రభా ఈ ఉపవాస కుడికలో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. తండ్రి యేసయ్య పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని అనుగ్రహించండి. మీ మెండైన దీవెనతో మా అందరు నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా మీకు వందనాలు యేసయ్య. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాన్న ప్రభు. యేసయ్య మీకే వేలాది వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. మీరు సహాయాన్ని అనుగ్రహించండి, మీరు కృపను అనుగ్రహించండి దైవమే. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం యేసయ్య. మీరు వందనాలు తండ్రి. యేసయ్య యొక్క తండ్రి ఉపవాస కుడిక ద్వారా ప్రభా మీరు మా మధ్య తండ్రి సంచరించండి. మీకు స్తోత్రాలు చెల్లిజేస్తున్నాం తండ్రి. యేసయ్య ఈ యొక్క ఆరాధన మీరు ప్రారంభించుచుండగా తండ్రి మీరే అధ్యక్షత వహించండి ప్రభా. ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరి మీద ప్రభా మీ ఆత్మను ఉంచి ప్రభా మీ యొక్క సహాయం, మీ యొక్క ఆదరణ ప్రభా యేసయ్య మీ యొక్క ఆత్మ చేత తండ్రి యొక్క అద్భుత ఆశ్చర్యకరంగా ఈ యొక్క ఉపవాస కూడికలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క లైవ్ ఆరాధన ద్వారా మీరు మహిమలు పొందండి యేసయ్య. మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసప్ప. మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన ప్రభా. మీకు వందనాలు నాయన ప్రభా. పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను రెట్టింపుగా తండ్రి యేసయ్య మీరు ఘనతను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ఈ ఆరాధన ద్వారా ఈ ఉపవాస కూడికను తండ్రి మీరే తండ్రి ఆశీర్వాదకరంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి దీవెనకరంగా మీరు మారుస్తారని విశ్వసిస్తున్నాం. మేము బలంగా నమ్ముచున్నాం. మీరు సహాయాన్ని దయచేసి నడిపిస్తారు నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొద్ది నిమిషాల పాటు మనమందరం ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా కొద్దిసేపు యేసయ్య నామాన్ని ఘనపరుచుకుందాం. యేసయ్య నామాన్ని బట్టి మనం అందరం సంతోష గానములు చేయొచ్చు. సంతోషంగా ఆయన సన్నిధిలో మనం అందరం కొద్ది నిమిషాలు ఆనందిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మన ప్రభా. మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మన ప్రభా యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క పరిచర్యలో ఈ మొదటి లైవ్ను యూత్ ఫర్ జీసస్ ఫాలోవర్స్ పేజ్ తరఫున మేము మరి లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ముందుకు వస్తున్నాం. సో దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ఆ దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. సో దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క మొదటి లైవ్ను దేవుడు అద్భుతకరమైన రీతిలో ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం దయచేయలాగున మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క లైవ్లో మీరందరూ పాల్గొనాలని మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని నామాన్ని మనం ఆరాధించుకుందాం. దేవుడు ఈ రోజున మన జీవితాలను పట్టుకునే విధంగా, మన జీవితాలను సరి చేసుకునే విధంగా దేవా ఈరోజు మాతో మాట్లాడండి తండ్రి. ఎంతకాలం ఇలాంటి భక్తి జీవితాన్ని మేము జీవించిన అవన్నీ కూడా వ్యర్థమయ్యా. నీ సన్నిధిలో ఎల్ల వేళలో ఎల్ల సమయం నందు ప్రతి సమయం నందు నీ సన్నిధిలో సమయం గడిపే బాధ్యతను మాకు దయచేయమని ఆ దేవుని మనం అందరం కూడా కొద్దిసేపు ఆరాధించుకున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మనకి లోకాన్ని ఎవరు లేదు. నువ్వు అనుకోవచ్చు నాకు అన్ని ఉన్నాయని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు ఏది లేదు. ఆయన లేకుండా నువ్వు ఏం చేసినా అవన్నీ వ్యర్థమే. ఉండవలసిన వారు ఆయన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఉండవలసిన వారు ఆయనే. మన జీవితానికి ఆధారము ఆయనే. హల్లెలూయా.
సో అలాంటి దేవుని మనం విడిచి మనం ఏమి చేసినావు అన్ని కూడా వ్యర్థమే. ఆయన మన జీవితాల్లో ఉంటే, ఆయన మన హృదయాల్లో నివసిస్తే, మన కుటుంబాల్లో నివసిస్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విధాలుగా ఆయనకు మన ఆధారమై ఉండి మనల్ని నడిపిస్తే అది ఎంత సమాధానాన్ని, ఎంతో శాంతిని అనుగ్రహిస్తుంది, ఎంతో నెమ్మదిని దయచేస్తుంది మన హృదయాలకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ యొక్క సమయంలో మనమందరం కూడా హృదయానుసారంగా ఆయన సన్నిధిలో మనం వేడుకుందామా? హృదయానుసారంగా కొద్దిసేపు ఆయన నామాన్ని మహింపరచుకుందాం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మన జీవితాల్లో ఆధారమైన దేవుని కొద్దిసేపు ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవేనయ్యా అనే ఒక పాటను పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నే
నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. అందరు చెప్తామా? ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేసయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింప, హృదయంలో ఉన్న కోటలను, నీ సేవకునిగా జీవింప, హృదయంలో ఉన్న కోటలను, హృదయము నిత్యము నెమ్మదినోద సాక్షిగా జీవింతును. హల్లెలూయా సాక్షిగా జీవింతును. హృదయము నిత్యము నెమ్మదినోద సాక్షిగా జీవింతును. హల్లెలూయా సాక్షిగా జీవింతును. అందరు కలిసి చెప్తాం. ఆధారం నీవే యేసయ్యా. నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. యేసయ్యా మన జీవితాల్లో, మా జీవితంలో కారణం నీవే, ఆధారము నీవే నా దేవా.
ఈ రోజు వరకు మేము సజీవులోకలో ఉన్నామంటే దానికి కారణము ఆధారమైన మా గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు. యేసయ్యా, కాలం మారినా, కష్టాలు తీరినా దానికి కారణము నీవే కదయ్యా. యేసయ్యా, యొక్క జీవితము ఇంతలా దేవా ఈ వయసు వరకు యేసయ్యా మేము సజీవులోకలో ఉన్నామంటే కూడా దానికి కారణం నీవే కదా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, ప్రతి దానికి కారణము నీవే. మేము సజీవంగా ఉన్నామంటే కారణము నీవే. మేము ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే కారణము నీవే. యేసయ్యా, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే కారణము నీవే నా దేవానికి స్తోత్రములయ్యా. దానికి కారణం నీవే యేసయ్యా, ఆధారము నీవే నా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, అందుకనే హృదయానుసారంగా ఈ సమయంలో ఆధారం నీవే యేసయ్యా, ఆధారం నీవే. కాలం మారినా, కష్టాలు తీరినా దానికి కారణం నీవే అని హృదయానుసారంగా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నిన్ను హృదయానుసారంగా నేను ఆనందిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. దేవా, ఈ యొక్క సమయంలో ఇక్కడ షేర్ ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు మీరు దర్శించండి స్వామి. ఈ లైవ్ ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డల హృదయాలు మీరు దర్శించండి అయ్యా. వారి జీవితాలను యేసయ్యా మీరు కట్టుకోవడానికి మీ కృపా సహాయం అనుగ్రహించండి స్వామి. అవును తండ్రి, ఈ లోకంలో ఎన్నో జయాలను చూసాం. ఎంతగానో నశించిపోతున్నటువంటి మనుషులను మేము చూసాము తండ్రి. అవును రాజా, ఎన్నో జయాలు, ఎన్నో కారణం మేము చూసాము తండ్రి. బట్ అన్నిటికీ కారణం నీవే. ఎన్నో అపనిందలు మేము చూసిండొచ్చు, ఎన్నో నిందలు మేము చూసిండొచ్చు, కానీ ఈ వేటిని కూడా మేము పట్టించుకోకుండా నీ నామాన్ని మాత్రమే మేము మా ముందు ఉంచుకొని మేము సాగుతున్నామంటే దానికి కారణం మీరే దేవా. దానికి కారణమై మీరే ఉన్నారు మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. లోకంలో ఎన్నో జయాలు చూశాను మేమింతకాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధాన కొదువైనది యేసయ్యా, సమాధాన కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేసయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. అందరూ కలిసి చెప్తామా? కాలము మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధాన కొదువైనది యేసయ్యా, సమాధాన కొదువైనది.
ఆయన సన్నిధిలో మనం సాక్షి బిడ్డలుగా నిలబడదామా? ఆయన సన్నిధిలో మనం సాక్షి బిడ్డలుగా నిలబడదామా? మన జీవితాన్ని సరి చేసుకుని, మన బ్రతుకులను సరి చేసుకుని, మన జీవన విధానాన్ని సరి చేసుకుని, మన బంధక బలహీనతను తొలగించుకొని, మన ఆలోచనలను ఈ లోక పరంగా ప్రతి విధమైన బలహీనతను తొలగించి, ఈ లోక మార్గాలను తొలగించుకొని ఆయన సన్నిధిలో సాక్షి బిడ్డలుగా నిలబడదామా? ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టానుసరమైన బిడ్డలుగా మనం నిలబడదామా? ఆయనకి ఇష్టానుసరమైన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిద్దామా? సమయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సమయాన దేవుడు నిన్ను ఈ సమయంలో నువ్వు ఆరాధించలేని ఆశపడుతున్నాడు. నీవు ఆ సన్నిధిలో సాక్షి బిడ్డలకు నిలబడాలని ఆశపడుతున్నాడు ఆయన. నువ్వు నిలబడతావా లేకపోతే తొట్టిల్లిపోతావా? అది నీపైన ఆధారపడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా, నీపైన ఆధారపడి ఉన్నది. అది ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షి బిడ్డలుగా నిలబడాలని ఆశ కలిగి ఉందా, లేకపోతే ఈ లోక పరంగా తొట్టిల్లిపోవాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఈ సమయంలో ఈ లోకంలో నీవు ఇంతవరకు సజీవంగా ఉన్నావంటే కారణమైన దేవుని విడిచి నువ్వు వెళ్ళకు. కారణమైన ఆ దేవుని నామాన్ని విడిచి నువ్వు వెళ్ళకు. ఆయన నామాన్ని దూరంగా నువ్వు దూరపరిచి, ఆయన నామానికి దూరంగా బ్రతికి నువ్వు ఏమి కూడా సాధించలేవు, ఏమి కూడా నువ్వు పొందుకోలేవు. ప్రేమని దేవుని బిడ్డలారా, శాశ్వతం ఆయనే, శాశ్వతం ఆయనే. మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయనే, మనకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు ఆయనే. కనుక ఆయన మనం హృదయానుసరంగా ఆరాధిస్తామా? ఆయన మనం పట్టుకొని ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం ఈ లోకంలో నడుచుకుందామా? నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా? ఆ విషయాన్ని గమనించాలి, ఆ విషయాన్ని నువ్వు ఆలోచించాలి, నీ దృష్టిలో ఉంచుకోవాలి ఆ విషయాన్ని. ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరికి రా. ఆయన చెంతకు ఆయన నిన్ను రమ్మనుచున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఆయన దగ్గరికి వస్తే నీ జీవితము ఉన్నతకరంగా నువ్వు ఆశీర్వదింపబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వచ్చి చూడు, ఆయన రుచి ఎరిగి చూడు. నువ్వు నీ జీవితం, నీ కుటుంబము ఎంత శాంతి సమాధానాలతో ఉంటుందో, నీ హృదయము ఎంత నెమ్మది కలిగి ఉంటుందో ఒకసారి నిన్ను పరీక్షించుకోవా? ఆయన దగ్గరికి రావా? ఆయన సన్నిధానికి రావా? నువ్వు ఆయన సన్నిధానికి వచ్చి చూడు, ఇన్ని కార్యాలు పొందుకోగలుగుతావు ఆయన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. యేసు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన నీ సమయాన్ని రమ్మని పిలుచుచున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాచాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. అందరు చేరి వాచాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహి
నీవు ఎటువంటి శ్రమలో ఉన్నావేమో, ఎటువంటి ఇబ్బందుల్లో నీవు ఉన్నావేమో, ఎటువంటి ఇరుకుల్లో నీవు ఉన్నావేమో, భరించలేని బాధల్లో నీవు ఉన్నావేమో, కృంగిన సమయంలో నీవు ఉన్నావేమో, నశించిపోతున్నటువంటి ఆత్మగా నీవు ఉన్నావేమో, నశించిపోతున్న నీ శరీరం నశించిపోతుందేమో ఈ లోకపరమైనటువంటి బంధకాల చేత, ఈ బలహీనతల చేత నీ శరీరము బలహీనమైపోతుందేమో. నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన. ఏమని తెలుసా? ఏమని తెలుసా? ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని. మొదటిసారి ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని. అవును, నీకు ఆదరణ ఇస్తున్నాడు ఆయన, ఇస్తానంటున్నాడు ఆయన, నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన, నీకు ఆదరణ ఇచ్చి తనే ఆధారమై ఉంటానని ఈ సమయంలో నీకు సెలవిస్తున్నాడు ఆయన. నీకున్నటువంటి ప్రతి ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని తొలగించి ఆధారంగా నేను నిలబడతా, నీకు ఆదరణ కలిగిస్తా అని ఆయన నీకు సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని గ్రహించాలి. నువ్వు నీకున్న ప్రతి బలహీనతను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన నీ నుండి కోరేది ఒకటే, ఆయన దగ్గరికి రా, నా దగ్గరికి రా అని నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. ఆయన ఈ యొక్క సమయంలో నీ నుండి ఆయన ఆశిస్తున్నది, నా దగ్గరికి రా, నీకు నేను ఆదరణ కలిగిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. నీ కన్నీరంతటిని తుడుస్తానంటున్నాడు ఆయన. కనుపాప వల్ల నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ స్వరూపి, ఇంత ప్రేమను మన పైన చూపిస్తున్నాడండి, నీ పైన చూపిస్తున్నాడండి. హల్లెలూయా. నీ కన్నీరును తుడుస్తానంటున్నాడు ఆయన. కనుపాప వల్ల నిన్ను కాపాడుతున్నా అంటున్నాడు ఆయన. నీకున్న ప్రతి ఇబ్బందిని తొలగిస్తున్నాడు అంటున్నాడు ఆయన. నీకున్న ప్రతి అవసరాలను తొలగిస్తున్నాడు, తీరుస్తానంటున్నాడు ఆయన. నీకేమి కావాలో ప్రతిదిని నేను సమకూరుస్తానని ఆయన నీకు సెలవిస్తున్నాడు. నీకు సమయాన ఎంత ప్రేమ, ఎంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ పట్ల, ఎంతో ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా. అబ్బా, ఈ మాటలు వినడం ఎంతగా వినసొంపుగా, ఎంతగానో ఆత్మలను పులకరింపజేస్తుంది ఈ యొక్క మాటలు. హల్లెలూయా. ఇన్ని చేస్తున్నాడు అంటున్నాడు నీ పట్ల, మన పట్ల, మన కుటుంబాల పట్ల. ఆయన ఇన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. నీ ఒక్కటి చేయలేవా? ఆ ఒక్కటి ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా, ఇవన్నీ నీకు నేను చేపెడతా, నీకు చేసి చూపిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు రావా ఆయన దగ్గరికి? ఎంత ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు కదా, నా దగ్గరికి రా అని. నీకున్న ప్రతిదిని నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు, వాటన్నిటి నుండి నేను సంపూర్ణంగా నీకు విడుదల అనుగ్రహిస్తాను, నువ్వు నా దగ్గరికి రా. హల్లెలూయా. ఆయన సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో మీరు ఆయన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి వస్తావా? లేకపోతే ఇక్కడ ఈ లోకంలో, ఈ లోక బలహీనతలతోనే బాధపడుచు, ఈ లోక మార్గంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతావా? ఈ లోక శరీరకే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని అర్పణ చేసేస్తావా? ఒకసారి ఆలోచించవా? ఈ లోక మార్గంలోనే వెళ్ళిపోతావా? ఇవి నీపైన ఆధారపడి ఉన్నది అంతా. ఆయన ఇంత ప్రేమతో అనేక కార్యాలు నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కన్నీరంతటిని, నీ బాధనంతటిని, కన్నీరంతటిని, నీ సమస్య అంతటిని నేను తీరుస్తానంటున్నాడు ఆయన. కనుపాప వలె మన కంటికి, మన కనుపాప ఎలాగైతే ఎలాగైతే మన కంటిని కాపాడుతుందో అట్టి విధంగా దానికి 10 ఆయన నిన్ను కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా. ఎందుకంటే ఈ ప్రేమను వదిలి దూరంగా బ్రతుకుతావు? ఎందుకు ఇంత ప్రేమను వదిలి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తావు? అరే రా, ఆయన దగ్గరికి రా, ఈ ప్రేమను పొందుకో, నీ కన్నీరుని తుడుచుకో. కనుపాప వలె ఆయన నిన్ను కాపాడుతాను అంటున్నాడు కదా. మరి ఆ యొక్క బాధ్యతను పొందుకోవాలని నీకు ఆశ లేదా? ఏమైనా దేవుని బిడ్డరా, ఆశను పొందుకోవా?
అట్టి బాధ్యతను పొందుకోవాలంటే ఈ సమయాన నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా హృదయానుసారంగా నా దగ్గరికి రా, నేను నిన్ను నా కవిగిట్లో నిన్ను చేర్చుకుంటాను, నా హృదయంలో నిన్ను భద్రపరుచుకుంటాను, నా రెక్కల క్రిందలో నీకు నీడను అనుగ్రహిస్తానని ఆయనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుప్పెట్లో ఆయన హృదయాల్లో గనక మనం ఉంటే, ఆయన హత్తుకొని గనక మనం జీవిస్తే, ఆయన గనక మనల్ని హత్తుకుంటే అబ్బా ఆ జీవితమే ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందండి. హల్లెలూయా. ఆ జీవితమే ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కవిగిలిలో అంత ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఆ కవిగిలిలో ఆ యొక్క స్పర్శలో ఎంతో ప్రేమ ఉందండి. ఆ కవిగిల్లో ఆ స్పర్శ అబ్బా అది ఎంతగానో మనల్ని ఉల్లసింపజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన దగ్గరికి రావా, ఆయన నీకు ఆదరణ కలిగిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. నీకున్నటువంటి ప్రతి కన్నీరు అంతటిని తుడిస్తాను అంటున్నాడు. నీకున్న ప్రతి విధమైన బలహీనతలను తొలగిస్తాను అంటున్నాడు. నువ్వు ఏ వేడి చేదైతే కుమిలిపోతున్నావో, వేడి చేదైతే బలహీనమైపోతున్నావో, వాటిలో నిన్ను బలంగా నిలబెడుతున్నాడని ఆయన సెలవిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన దగ్గరికి రావా. ఇన్ని ఆశీర్వాదాలు కోల్పోకు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇన్ని ఆశీర్వాదాలను నీ కుటుంబంలో నువ్వు కోల్పోకు. ఇన్ని ఆశీర్వాదాలు నీ జీవితాన్ని ఉన్నతంగా నడిపిస్తాయి. ఆయన దగ్గరికి రా అని ఈ సమయంలో దేవుడు నా దగ్గరికి రా అని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ సమయాన ఆయన దగ్గరికి మరి రావాలని ఆయన ఆశపడతాం. మరి నీవు రావాలి ఈ సమయంలో, మరి నీవు రావాలనుకుంటే ఈ సమయంలో నీ హృదయాన్ని ఆయన సమర్పించుకు. దేవా ఈ సమయంలో నేను నీ దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నానయ్యా. నువ్వు కూడా నా దగ్గరికి రా తండ్రి. మీరు సెలవిచ్చినారు కదా తండ్రి, నా దగ్గరికి రా, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను నీ సెలవిచ్చినారు కదా తండ్రి. ఆ మాటను బట్టి నేను నీ దగ్గరికి వస్తున్నా అని నువ్వు హృదయానుసారంగా నీ మనసును మార్చుకొని, నీ హృదయంలో ఆలోచనలు మార్చుకొని ఆయన దగ్గరికి వస్తే ఈ కార్యాలు ఆయన నీ పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇంతలా దేవుడు మన మధ్యలో ఆరాధించడానికి దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించినాడు. ఈ సమయంలో మన జీవితాన్ని సరి చేసుకునే విధంగా నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని నేను మార్చేస్తానన్న విధంగా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడిందని నేను నమ్ముచున్నాను. అట్టి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన ఎందరైతే మరి ఈ సమయంలో హృదయాలను సమర్పించుకున్నారో, ఎందరైతే ఈ యొక్క సమయంలో మీ హృదయాలను సమర్పించుకున్నారో ఈ యొక్క సమయంలో దేవుడు ఈరోజు ఈ యొక్క సమయంలో వాక్య భాగంలో కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటావో అని ఈ యొక్క సమయంలో వాక్య భాగం నుండి మనం వినబోతున్నాం. మరి ఈ యొక్క ఆరాధనలోనే నువ్వు బలపరచబడి ఉంటే, నువ్వు దేవుని దగ్గరికి కనుక వచ్చి ఉంటే, ఆయన నీ హృదయంలో కనుక చేర్చుకొని ఉంటే, ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా కూడా ఈ మాటలు కూడా నువ్వు గ్రహించి ఆ మాటల అనుసరంగా నువ్వు నడుచుకుంటావు కూడా. అటు కృప ఇక్కడ చేరిన మనం అందరం కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఇంతసేపు మరి అద్భుతకరమైన రీతిలో మరి ఆరాధనలో నడిపించడానికి దేవుడు కృప చూపించినాడు. మరి సమయంలో మరి కొన్ని ఆదరణ కలిగించే మాటలు, మరి ఆయన దగ్గరికి మనం వస్తే, ఆయన మన దగ్గరికి వస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, ఎలాంటి మేళ్ళను మనం పొందుకుంటాం అనే ఒక వాక్య భాగం ఉండి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సో ఈ సమయంలో వాక్యాన్ని పంచుకోవడానికి మరి అశోక్ బ్రదర్ ఉన్నారు. ఈ సమయంలో వాక్య భాగాన్ని పంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లైవ్లో ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు దేవుడు చక్కగా మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా మరి దేవుడు ఇంతవరకు చక్కని స్తుతి ఆరాధన మరి నడిపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. అందుని బట్టి దేవాదేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామని ఘనపరుస్తూ ఉంటున్నాను. మరి కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క మాటని ఉపవాస దినాన మనం ధర్మశాస్త్రంలోని కొన్ని మాటలు విని మనం యొక్క ఉపవాస కూడికను ముగించుకుందాం. మరి యొక్క మాట ఏంటంటే, మనం చాలాసార్లు మరి ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటున్నాం. అనేక సార్లు మరి దేవుని సన్నిధిలో మనం అందరం మరి
కూడుకొని ఈ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని మనం ఎంతగానో మనకున్న పరిస్థితులను బట్టి మన దేశం కోసం, మన సంఘాల కోసం, దైవ సేవకుల కోసం, ఇలా అనేకుల కోసం మొరపెడతా ఉంటున్నాం. ఇలా మొరపెట్టే సమయంలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఎలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నాం, ఎలాంటి మనస్తత్వం కలిగి మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని ఉన్నాం, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారండి. ఈ దినాన చాలామంది ఉపవాస ప్రార్థనలు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, చాలా మంచిది. అది క్రైస్తవులుగా మన బాధ్యత, మనం చేయవలసిన ఒక శ్రేష్టమైన పని. అయితే ఆ ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. దేవుని యొక్క మాటని, దేవుని యొక్క ఆజ్ఞను మనం ఎంతగానో ఆచరిస్తున్నాం. అందరి బట్టి దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే ఆ ఉపవాస దినాన్ని మనం ఎలా ఆచరిస్తున్నాం, ఆ ఉపవాస దినంలో మనం ఎలా పాటిస్తున్నాం, ఆ ఉపవాస దినాన్ని సంఘంతో ఎలా గడుపుతున్నాం, ఆ ఉపవాస దినంలో మనం ఏ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. చాలామంది వారి యొక్క హృదయంలో ఎన్నో అసహ్యమైన కార్యములు, ఎన్నో అసహ్యమైన దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఇది నా ఉపవాసం ఉంటే వేస్ట్ అండి. అలాంటి భక్తి జీవితం మనకు అవసరం లేదు, అలాంటి జీవితం మనకొద్దు. అందుకే యోవేలు ప్రవచన గ్రంథంలో దేవుడు అంటున్నాడు చక్కని మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం మరి 12వ వచనంలో ఇలా ఉంటుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస దినాన దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న ఒక శ్రేష్టకరమైన మాట ఏంటయ్యా అంటే, ఇదిగో తిరిగిరా. నువ్వు ఎక్కడ పడిపోయినావో, ఏ స్థితిలో పడిపోయినావో, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉపవాసం చేయక ఎన్ని రోజులైంది, నువ్వు ప్రార్థించక ఎన్ని రోజులైంది, నువ్వు ప్రార్థించక వాక్యాన్ని చదవక ఎన్ని రోజులైంది ఒకసారి ఆలోచిస్తావా? క్రైస్తవుడుగా జీవిస్తూ అనేక సంవత్సరాలు గడిపేస్తున్నావు. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించక ఉంటున్నావు, ఎన్ని రోజులు నువ్వు వాక్యం చెప్పక ఇంకా వాక్యాన్ని చదవక ఉంటున్నావు సంఘంలో. దేవుడు చెప్తున్న మాట, మన దేశ క్షేమం కోసం, మన ఆత్మీయ క్షేమం కోసం దేవుడు ఈ యొక్క లైవ్ ఆరాధన ద్వారా మనతోనే సూటిగా మాట్లాడుతున్న మాట అండి. ఇప్పుడైనను సమయం అయిపోయింది అనుకోవడానికి లేదు. దేవుడు మరొకసారి నీకే ప్రత్యేకంగా ఒక అవకాశాన్ని ఇస్తూ మాట్లాడుతున్నాడండి. యొక్క ఉపవాస దినాన్ని దేవుడు నిన్ను ఒకసారి తప్పిపోతే నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడైనను సమయం ఉంది, ఇంకా దాటిపోలేదు ప్రియ బిడ్డ. ఇదిగో ఇప్పుడైనాను నీకు సమయం ఇస్తున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఎలాగో జరిగిపోయింది. ఇన్ని రోజులు అయిష్టమైన కార్యములు చేస్తూ ప్రార్థన జీవితం లేక, వాక్య జీవితం లేక, ఇదిగో సంఘంలో సహవాసం లేక నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఉపవాసం లేక, ప్రార్థన లేక నీ యొక్క భక్తి జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇదిగో నా దేవుడు చెప్తున్న మాట ఈ ఉపవాస దినంలో, ఇకనైనా ఇప్పుడైనాను మీకు సమయం ఇస్తుంది. దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంచాలని ఆశపడుతున్నాడండి. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన కోణంలో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈ ఉపవాస దినంలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిన జీవితం నీకు ఉంటే, అనేకుల క్షేమ కోసం, అనేకుల రక్షణ కోసం నువ్వు మొరపెట్టగలిగిన వ్యక్తివే అయితే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. చెప్తున్నాడు దేవుడు, ఇకనైనా నీకు సమయం ఇస్తున్నాను, ఇకనైనా తిరిగి నా యుద్ధకు రా అని దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఇలా నిన్ను ప్రేమించే వారి లోకంలో ఉన్నారండి. నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే, లేకపోతే నువ్వు ఏ విషయంలోనైనా ఎవరి దృష్టిలో నువ్వు పాపం చేసినట్లయితే నేను ఎవరైనా చేరదీసేవారు ఉన్నారా ఈ లోకంలో? ఒకనొక సమయంలో నీ తల్లిదండ్రులు కూడా నిన్ను పట్టించుకోరండి. నువ్వు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయత చూపించకపోతే వాళ్ళని పట్టించుకోరు. నీ యొక్క క్షేమం ఎలా ఉందో వాళ్ళు తెలుసుకోరు. అయితే ప్రాణం పెట్టిన నా యేసయ్య, నీకోసం కల్వరి ఆ యొక్క యాగంలో మరి బలి అయిన నా యేసయ్య
నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో తిరిగి వచ్చాయి. నీ జీవితాన్ని నేను సరిచేయాలని ఆశపడుతున్నాను. నీ యొక్క జీవితాన్ని నేను ఉన్నతంగా నిలబెట్టాలని ఆశపడుతున్నాను. అనేకుల కోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా నేను చేయాలని ఆశపడుతున్నానని ఈ ఉపవాస దినాన దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస కూడికలో, ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్గొని మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడైనాను మీరు తిరిగి రండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. మీ సంఘాల కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క విశ్వాసుల పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి. మీ దేశంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి. ఎంతమంది అండి ఈ దినాన నశించిపోతున్నారు. ఒక క్రైస్తవునిగా నీ బాధ్యత ఏంటి? నీ యొక్క బాధ్యత ఏంటి? వారి కోసం ఒక నిమిషమైన ఒక రోజును ప్రార్థన చేస్తున్నావా? అనేకులు ఆహారం లేక ఉంటున్నారండి. అనేకులు ఆహారం లేక ఈ దినాన్ని చనిపోతున్న బిడ్డలు ఉంటున్నారు. మన దేశంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఒక క్రైస్తవునిగా నువ్వేం చేస్తున్నావండి? మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకుందాం. ఒక ఉపవాస ప్రార్థన ద్వారానే అనేక అద్భుత కార్యములు దేవుడు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇదిగో అపవాది కట్లను తెంపివేయగలిగిన ఒక శక్తి ఉపవాస ప్రార్థనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలో నీకున్న బంధకాలు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన చీకటి సమస్యలు, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యలను దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల దయచేస్తాడండి. అలాంటి ఉపవాస ప్రార్థన ఈ దినాన చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఉపవాస ప్రార్థనలు ఈ దినాన ఎక్కడ జరుగుతున్నాయి? నిజమైన ఉపవాసం ఎక్కడ జరుగుతూ ఉందండి? ఉపవాసం చేస్తున్నాం అంటున్నారు కానీ ఉపవాసం ఉండి మన పనులు చేస్తున్నాం. ఉపవాసం ఉండి మన డ్యూటీలకి వెళ్తున్నాం. ఉపవాసం ఉండి మన ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నాం. ఉపవాసం ఉండి మనకిష్టమైనట్టుగా జీవించేస్తున్నాం. ఉపవాసం అంటూ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒక 5 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. ఇదెక్కడి ఉపవాసం అండి? ఇదెక్కడి సహవాసం అండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు మరొక గొప్ప అవకాశాన్ని నా జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మాటలు నీకు మాత్రమే కాదు, నాకు నేను అన్వయించుకుంటూ మీకు చెప్తున్నానండి. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, ఎప్పుడైనాను నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు. నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. పడిపోయిన స్థితిలో ఉన్నావా? పతనమైన స్థితిలో ఉన్నావా? దిగజారిన స్థితిలో ఉంటే ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, తిరిగి యేసయ్య వద్దకు వచ్చేయండి. యేసయ్యని అడగండి, దేవా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి అయ్యా, నీ సన్నిధిని వదిలి పారిపోయాను, నీ సంఘాన్ని వదిలి పారిపోయాను, నీ మాటను విడిచి తప్పిపోయాను, ప్రార్థన జీవితం లేక నా హృదయాన్ని పాడు చేసుకున్నానయ్యా, పాపిష్టి లోకంలో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ యేసయ్య వైపు తిరిగి వచ్చేస్తావా? ఇప్పుడైనా నువ్వు ఉపవాసం నుండి నిజమైన భక్తి చేస్తావా? ఇప్పటి నుంచి అయినా నువ్వు నిజమైన ఉపవాస ప్రార్థన కలిగి జీవిస్తావా? ఉపవాసం యొక్క ప్రాముఖ్యత చాలా మంది గ్రహించలేకపోతున్నారండి. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నట్టయితే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత నువ్వు గ్రహిస్తావు. ఉపవాస దినం యొక్క ఆ యొక్క ప్రాముఖ్యత నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అద్భుతాలు జరుగుతాయని నువ్వు గ్రహిస్తావండి. నినివే ప్రాంత ప్రజల రక్షణ మీరు చూశారు కదా. యోనా గారు ఒక్క మాట చెప్పిన వెంటనే వారు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని వారి యొక్క ఆ ప్రాంత రక్షణ కోసం వారిని రక్షించుకోవడానికి దేవుడు మరి వారిని కనుకరించేంత వరకు, వారిని కటాక్షించేంత వరకు, వారి మీద దయ చూపేంత వరకు పశువులు కూడా నీళ్లు తాగలేదండి. ఆ యొక్క పట్టణ రాజులే దిగి వచ్చి ఉపవాసం చేశారు. ఒకసారి గమనించండి, నువ్వు ఉపవాసం చేస్తే మన యొక్క దేశ పరిస్థితులు మార్చివేయబడాలి. హల్లెలూయా. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతి దాడులు మార్చివేయబడాలి.
నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తివైతే ఈ దేశమే తలక్రిందులు అవ్వాలి. హల్లెలూయా. అలాంటి కృపను నువ్వు ఎప్పుడు పొందుకుంటావయ్యా అంటే, అలాంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడు చేస్తావయ్యా అంటే, నువ్వు నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థనాత్మ కలిగి, నిజమైన వ్యక్తిగా నువ్వు ఉపవాసం చేస్తూ ఉన్నట్లయితే, దేవునితో ముఖాముఖిగా సంభాషిస్తున్న వ్యక్తివి అయితే, నువ్వు తప్పిపోయిన విషయాన్ని గమనించి, ప్రభువా నేను తప్పిపోయానయ్యా, ఇప్పుడైనాను ప్రభువా నాకు సమయం ఇస్తే నేను సరి చేసుకుంటానయ్యా, ఇప్పుడైనాను నేను ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలో కాలం గడుపుతానయ్యా, నా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ కోసం సాక్షిగా జీవిస్తానయ్యా అని నినవే ప్రజలు పడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడండి. నీ కుటుంబంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని మరలా తిరిగి రెట్టింపు మహిమతో ఆయన నింపుతాడండి. తిరిగి వచ్చేస్తావా ప్రియ సహోదరి సహోదరుడా? నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ యొక్క నిత్య జీవంలోకి వస్తావా? ఆ చీకటిని వదిలి వెలుగు సంబంధుల వలె నువ్వు ఉంటావా? దేవుడు నిన్ను ఒక వెలుగుగా ఈ లోకంలో పెట్టాడండి. నువ్వు దేవునికి ఒక వెలుగు వలె, ఈ లోకానికి ఒక వెలుగు వలె ఉండాలని దేవుని యొక్క ఆశ అయినది. నువ్వేంటి మరి లోకంలో పడిపోతా ఉన్నాం, లోక ఆశల వైపు పడిపోతా ఉన్నాం, అంధకార ఈ లోకమై ఈ యొక్క మాయల్లో పడిపోతున్నాం. నా ప్రియ బిడ్డలారా, ఈ ఉపవాస కొడుకుల దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట, తిరిగి వచ్చాయి. ఏ విషయంలో తప్పిపోయి దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క పేరును చెరిపేస్తున్నావో, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఇదిగో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టినడలా నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క కోల్పోయిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరలా అనుగ్రహించడానికి నా దేవుడు సంసిద్ధత కలిగిన దేవుడు అయినాడు. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ ఉపవాస కోరికలో మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఉపవాసం చేస్తున్నావు, చాలా సంతోషం. నా ఉపవాసం దేవునికి అంగీకార యోగ్యముగా ఉన్నదా? నీ ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నదా? నీ ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటే అది ఎంత బాగుందండి. చాలా సంఘాలు చేస్తున్నారు ఇది నన్ను ఉపవాస కూడికలు. చాలా బిడ్డలు మరి ఉపవాసం ఉండి ఎంతగానో దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారు. నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు మొర పెడితే, దేవునికి అంగీకార యోగ్యముగా నీ ప్రార్థన ఉంటే ఎంత సంతోషం. నశించిపోతున్న వారి కోసం నీ ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. ఆకలి దప్పిల చేత బాధపడుతున్న, ఆకలి చేత ఆహారం లేక అలమటిస్తున్న వారి కోసం సహాయం చేయి, వారి కోసం ప్రార్థన చేయి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి. ఇది కదా నిజమైన ఉపవాసం. దేవుడు మనకు నేర్పిన ఉపవాసం ఇది కదా. ఇదో అందరికీ తెలియాలి నేను ఉపవాసం చేస్తున్నాను అన్నట్టుగా దుఃఖముఖం పెట్టుకొని వేషధారణ భక్తి వద్దండి. మనకు వేషధారణను చాలా అసహించుకుంటాడు దేవుడు. వేషధారణ భక్తి మనకొద్దు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఉపవాసం ఉన్నాను, నేనేమి కూడా ఆహారం పుచ్చుకోను, నేనేమి కూడా పానీయాలు తీసుకోను అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. కాబట్టి నిజమైన ఉపవాసం చేయి, నిజమైన ఉపవాస ప్రార్థన కలిగి ఉండు. బంధింపబడిన వాని కట్లను తెంపు, బాధలలో ఉన్న వారిని ఆదరించండి. ఇది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం. నిన్ను నువ్వు సరి చేసుకో. మొట్టమొదట నీ స్థితి ఏమిటో గ్రహించి నీ జీవితాన్ని సరి చేసుకొని అనేకుల కోసం విజ్ఞాపన చేయి. ఇది కదా దేవుడు నీ నుంచి కోరుతున్నది, ఇది కదా దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది. అందుకే యోబేలు ప్రవచన గ్రంథంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నా దగ్గరకు వస్తారా? ఇప్పుడైనాను మీరు వచ్చారనుకోండి, నీ జీవితంలో ఏమేమైతే పోగొట్టుకున్నావో, నీ జీవితాన్ని ఏదైతే నష్టపరుచుకున్నావో, నీ జీవితంలో ఏ విషయాలైతే మరి ఆయాసపడ్డావో వాటన్నిటిని దేవుడు తీసివేసి ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మార్చివేయాలని ఆశపడుతున్నాయి.
ఒక సంపూర్ణతలోకి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. అలాంటి దీవెనలు నీకు కావాలా? అలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలా? అయితే నీ జీవితాన్ని సరి చేసుకుంటారా? నీ యొక్క పనికి మాలిన జీవితాన్ని, దరిద్రమైన నీ బ్రతుకును, ఎంతో దుర్భిక్షమైన నీ జీవితాన్ని, రోత చేత నిండిన నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేస్తారండి. దేవా, మరి ఇప్పుడైనాను నాకు అవకాశం ఇచ్చారు, ఇక నుంచి నా పాపం జోలికి వెళ్ళనయ్యా, ఇక నుంచి నేను వేషధారుల వలె ప్రభు ఉపవాసం చేయనయ్యా, ఇక నుంచి నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటానయ్యా, ఇక నుంచి నా హృదయాన్ని నీకు అర్పిస్తానయ్యా, ఇక నుంచి నేను ఉపవాస ప్రార్థనలో అనేకుల కోసం ప్రార్థన చేస్తానయ్యా, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. స్వార్థంతో అనేక సార్లు నా కోసం ప్రార్థించి నేను మోసపోయాను ప్రభువా అని అడుగుతారండి యేసయ్యను. అడుగుదామా యేసయ్యను? మాటలు విన్న ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట ఎలా ఉపవాసం చేయాలో, దేవుని ఎదుట ఎలాగ మనం మొరపెట్టాలో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఎలాంటి హృదయంతో ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు మనం. దేవుడు యొక్క లైవ్ ఆరాధన మీతో మాట్లాడాలని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదరులారా, ఏమాత్రం యోగ్యత లేదండి, దేవుని యొక్క కృప ఇక్కడ నిలబెట్టింది. దేవుని యొక్క కృప కేవలం మా ఆలోచన కాదు, మా శక్తి కాదు, మా సామర్థ్యం కాదు. దేవుడు మీతో సూటిగా ఈ దినాన్ని మాట్లాడినాడు. ఉపవాస దినం యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్పాడు. వాటిని పాటిస్తే ఎంత బాగుండు, వాటిని నువ్వు అవలంబిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. విన్న మాటలను బట్టి మనమందరం ప్రార్థన చేసుకున్నాం. విన్న మాటలను బట్టి మనం ప్రార్థించుకుందామా? ఈ ఉపవాస కోరికను మనం ఇక ముగించుకోబోతున్నాం. ఇంతవరకు లైవ్లో ఉన్న నీవు, ఇంతవరకు మాటలు విన్న నీవు ఉపవాస దినం యొక్క ప్రాముఖ్యతను గ్రహించావు. ఎలాంటి మనస్తత్వం కలిగి నువ్వు ఉపవాసం చేయాలో నేర్చుకున్నావు. ఎవరి కోసం నువ్వు ఉపవాసం ఉండాలో నువ్వు నేర్చుకున్నావు. నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? నీ జీవితాన్ని బాగుపరుచుకుంటావా? నీ జీవితాన్ని నా యేసయ్యకి అప్పగిస్తావా? యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు దేవుడు. నీ జీవితం ఎన్నడూ లేని విధంగా గొప్ప దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అటు దీవెనలతో ఈ యొక్క లైవ్ ఉన్న ప్రతి వారిని ఆయన దీవించునుగాక. హల్లెలూయా. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న శాంతిరాజ్ అన్న గారు నడిపిస్తారు. మనమందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఈ సమయంలో మన హృదయాలకు ఆయన సమర్పించుకున్నాం. ప్రేమ ఆయన మన జీవితంలో ఇంతవరకు మరి మనల్ని సజీవుల గురించి నడిపించినాడు. అదే రీతిగా ఈ యొక్క సమయంలో వాక్య భాగంలో ఉపవాసం యొక్క ప్రత్యేకతను మనకి తెలియపరిచినాడు. ఆయన మన జీవితాలు సమర్పించుకుంటే ఆయన ఎటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడని ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుంటాం. మనం ఆయనకు మన హృదయాలు సమర్పించుకుందాం. ఈ సమయంలో ఆయన దగ్గరకు మనం వెళితేనే, ఆయన మన దగ్గరకు వస్తేనే, ఆయన మన హృదయాలు సమర్పించుకుంటేనే మన జీవితం మార్చబడతాయి, మన కుటుంబాలు మార్చబడతాయి. విషయాన్ని గమనించుకొని చిన్న పాట పాడుతాం. అర్పణ సమర్పణ అర్పణ నీకే. అందరు కలిసి ఈ సమయంలో మన హృదయాలను ఆయన సమర్పించుకుందాం. ప్రేమ సమర్పణ అర్పణ నీకే అర్పణ సమర్పణ అర్పణ నీకే నా స్తుతి ఆరాధన
వీక్షిస్తున్న వారు సరి చేసుకున్నారు. వారి హృదయాలను మీకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారయ్యా. ఎస్ఐ వారి హృదయాలను ఎస్ఐ మీకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు. వారిపైన కనికరించండి. వారిని అర్పణ దేవా మీరు అర్పణగా మీరు తీసుకొని మేము కొంచెం ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఎస్ఐ ఏమాత్రము యోగ్యత లేని వారమేమో, ఏమాత్రం అర్హత లేని వారేమో ఎస్ఐ అర్హులుగా ఎన్నుకోండి స్వామి. నీకు స్తోత్రములయ్యా. యోగ్యులుగా ఎన్నుకోండి దేవా. నీకు స్తోత్రములయ్యా. ఏమాత్రం పనికి మాలిన వారమేమో, పనికి మాలిన వారేమో ఎస్ఐ ఈ సమయంలో వారి జీవితాలను మీకు సమర్పించుకోవాలని ఎస్ఐ ఈ సమయంలో సిద్ధపడ్డాడయ్యా. సిద్ధపడినది స్వామి. ఎస్ఐ ఈ సమయంలో వారి అర్పణ మీరు అర్పించాలని మేము ఆశపడుతున్నాను. ఎస్ఐకి స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాటల విధానం బట్టి మీకు వందనాలు. ఉపవాసం యొక్క ప్రత్యేకతను తెలియపరిచిన మా గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడే గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఎస్ఐ వాక్యాన్ని మా హృదయంలో ఫలభరితంగా మీరు ఫలింపచేయమని వాడి గురించి ప్రార్థిస్తున్నాం. మా జీవితాలను మా కుటుంబాలను ఎస్ఐ వాక్యం నిలబడాలి స్వామి. అనేక కార్యాలకు ఎస్ఐ వాక్యము దేవా ఎస్ఐ ఎంతగానో మాకు ఉపయోగపడాలని మేము ఆశపడుతున్నాం. ఎస్ఐ ఆశీర్వదించండి, సహాయం దయచండి దేవ. వాక్యం చెప్పడం మీ బిడ్డలు మీరు అభిషేకించండి. ఇంకా ఆత్మనిసిన గుడార్థాలు మీకు తెలియపరచండి ఆ బిడ్డకు స్వామి. నీకు స్తోత్రములయ్యా. అనేక మర్మములను మీరు తెలియపరిచి మీ సేవలో మీ యొక్క నామంలో బాహుబలంగా ఆ బిడ్డలు మీరు వాడుకోండి స్వామి. నీకు స్తోత్రములయ్యా. ఎస్ఐనికి స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ అంతటిని స్వామి ఈ యొక్క లైవ్ అంతటి మీరు ఆశీర్వదించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ సమయం వరకు అద్భుతకరమైన రీతిలో నడిపించిన మా గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఎస్ఐకి స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి ఇక్కడ జాయిన్ అయినా, ఇక్కడ పార్టిసిపేట్ అయినా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నూరంతలుగా మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. ఆ హృదయాలతో మీరు మాట్లాడండి స్వామి. నీకు స్తోత్రములు. అటు కృప మాకందరికీను అదే రీతి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారని మేము నమ్మొచ్చు. మరి ముఖ్యంగా ఫాస్టింగ్ ప్రేయర్ అంతటి ఆశ్చర్యకరంగా నడిపించిన మా గొప్ప దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ స్వామి నీ నామని మాత్రమే హెచ్చిస్తూ మరి ముఖ్యంగా ఈ పరీక్షలను ఉన్నతంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి ఇందులో మరి యొక్క 1 hour మరి ఫాస్టింగ్ ప్రేయర్ను లైవ్ ద్వారా మరి జరపడానికి దేవుడు కృప చూపించి మీ అందరినీ కూడా బలపరిచి ఉన్నాడని మేము ఎంతగానో నమ్ముచున్నాం. సో దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క పరిచయం ఈ యొక్క వైజాగ్ యూత్ ఫర్ జీసస్ ఫాలోవర్స్ యొక్క పరిచయం మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలోనూ మరి మీరు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. అనేక మంది యవనస్తులు ఎంతగానో మరి ఈ యొక్క గ్రూప్ ద్వారా బలపరచబడుతున్నారు. మరి మీ అందరి ప్రార్థన కూడా మాకు ఎంత అవసరమని కూడా మేము నమ్ముచున్నాం, మిమ్మల్ని కోరుకుంటున్నాం. సో దేవుని స్తోత్రం. మరి ఇంతసేపు ఈ లైవ్ వీక్షించిన మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ లైవ్ ఇక్కడితో ముగిస్తున్నాం. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. God bless you all. Thank you so much for joining with us. Thank you. God bless.